కోసం వెళ్లి ఇబ్బందులు పడుతున్న తిరుపతి కవితను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. అన్నమయ్య జిల్లా తంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవితను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. దీంతో స్పందించిన ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆమెను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. రాత్రి కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్లో చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి సొంత గ్రామానికి చేరుకుంటారు. ఉపాధి కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నంలో భాగంగా కువైట్ వెళ్లిన కవితకు పని దేశాల్లో అనేక ఇబ్బందులకు గురైనట్లు వీడియో ద్వారా తెలిపారు. నన్ను కాపాడన్న రాంప్రసాద్ రెడ్డి అన్న నన్ను తోడుకొచ్చి ఇంట్లో పెట్టి బంధించి పెట్టినట్టున్నది. నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టినొస్తా అంటూ ఇప్పుడు ఏమంటా అంటూ డబ్బులు కట్టమంటా అంటూ లేదు పంపేమో నేను అమ్మేస్తాము అంటూ అంటున్నా. అన్నం కానీ పెట్టలేదన్న నాకు నిన్ను బయట వేసి పెట్టేసినారు. నాకు అన్నం పెట్టలే ఏం పెట్టలే. నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. నన్ను కాపాడన్న వాళ్ళు ఏమంటానండి ఈసా తీసినాడు నువ్వు పారిపో, నువ్వు ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు. అన్న నేను పారిపోవాలంట. నేను పారిపోతే నన్ను ఎవరన్నా కాపాడేది. నాకన్నా బిడ్డలు ఉన్నారు, 3 ఆడబిడ్డలు. నాకు నా మొగుడు అని కావు బతికిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాండ్రన్న. ఇంతవరకు అన్నంలో నీళ్ళు లేదన్న. నాకు పొద్దున్నండి ఎత్తుకొచ్చి బయట వేసినారు నన్ను. ఈసా తీసినాడు. ఫోన్ చేసి నీకు ఏమైతే చేసుకో అంటున్నాడు. వాడి ఇంటికాడ ఉంటే నేను ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెడతా అంటున్నాను. అమ్మారు నన్ను కాపాడన్నా.